వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం మేడిపల్లి క్రాస్ వద్ద 5 గ్రామాల ప్రజలు భారీ ధర్నా నిర్వహించారు. మేడిపల్లి, రాంపూర్, గొల్లపల్లి, ఆసరవెల్లి, కొండాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అధ్వాన స్థితిలో ఉండడంతో రోడ్లు వెంటనే పూర్తి చేయాలంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిపివేయడం, రోడ్ల పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ప్రధాన రహదారులు గుంతలమయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రవాణా సౌకర్యం కూడా దెబ్బతిన్నదని తెలిపారు. ప్రభుత్వంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్, మండల పార్టీ అధ్యక్షులు, ఖనిజం అభివృద్ధి సంస్థ డైరెక్టర్, మాజీ ఎంపీపీ, వైస్ ఎంపీపీ, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి, క్లస్టర్ బాధ్యులు, కౌన్సిలర్ మరియు పట్టణ పార్టీ నాయకులు, మండల పార్టీ నాయకులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, 5 గ్రామాల ప్రజలు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. ముప్పేళ్ల కింద ఈ ప్రాంతంలో అంతమైనటువంటి గుండా సంస్కృతి, రౌడీ రాజ్యం మళ్ళీ ఈ మధ్యనే గ్రామాల్లో అలజడులు సృష్టిస్తా ఉన్నది. ప్రశ్నించిన వాళ్ళపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, విలేకరులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి, ముఖ్యంగా అధికారులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. విధులు నిర్వహించేటువంటి అధికారులకే రక్షణ లేకుండా నర్సంపేట నియోజకవర్గం ఇలా చరిత్రకు ఎక్కించినటువంటి ఘనత నీదే. దానికి మీరు నైతిక బాధ్యత వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇక్కడి నుంచి మొదలుకుంటే మేడపల్లి వరకు వెళ్లాల్సినటువంటి మరి ప్రధానమంత్రి రహదారి వాళ్ళ గుంతలమయం అయిపోయింది. ఇలా పోయే పరిస్థితి లేదు. అనేక యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి, రోజు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. దాదాపు 10,000 జనాభా ఉన్నటువంటి మరి మేడపల్లి, రాంపూర్, ఆసరవెల్లి, గొల్లపల్లి, కొండాపూర్ ప్రాంతానికి ఇవాళ బస్సు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సిగ్గు అనిపిస్తలేదా నీకు? ఒకనాడైనా సమీక్షించినవా? మీరే వచ్చి ఇక్కడ నేను తెచ్చిన రోడ్లకు శంకుస్థాపన చేసినావు కదా, కొన్ని రోడ్లు అమ్ముకున్నావు కదా, కొన్ని రోడ్లు కాంట్రాక్ట్ నీ పేరు మీద వేసుకొని కోట్ల రూపాయలు గడించినావు కదా, మరి ఈ రోడ్డు ఎందుకు మీ దృష్టికి రావటం లేదు? ఎన్నికలప్పుడు, గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు ఏం చెప్పినావు? ఆనాడు మొబైల్ శిలాఫలకాన్ని నవ్వుల పాలు చేసి శంకుస్థాపనలు అంటేనే ఒక జోక్గా తయారు చేసి ఆనాడు మొబైల్ శిలాఫలకం ద్వారా మీరు శంకుస్థాపన చేసి ఇవాళ ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారో సమానం చెప్పాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఒక్క చెరువు కూడా మరి ఖాళీగా ఉంచకుండా, ఒక్క చెరువు కూడా ఆనాడు మేము ఉన్నప్పుడు ప్రతి చెరువును ఎండాకాలం వలుగులు పడే విధంగా గోదావరి నీళ్లు నింపి రైతుల పాదాలు కడిగినాం. కానీ మీరు మాత్రం కుట్రపూరితంగా చెరువులు నింపకుండా మీరు మార్చిలోనే గోదావరి నీళ్ళని ఆపేసి చెరువులను ఎండబెట్టి ఉద్దేశపూర్వకంగానే ప్రతి చెరువులో ఇలా దొంగ పర్మిషన్ల పేరు మీద అక్రమ దందా, మొరందద్దా, కోట్ల రూపాయలు గడించేటువంటి కుట్ర చేసి ఇలా రైతులకు ఇబ్బంది, ఇలా జలవనరులు కిందికి పోయే పరిస్థితి వచ్చింది. ఇలా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోయినాయి మన ప్రాంతంలో. ఆనాడు ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కి ఈనాడు ఉన్నటువంటి వాటర్ లెవెల్స్ కి చాలా తేడా ఉందనే విషయాన్ని మరొకసారి చెప్పదలుచుకున్నాను. తప్పుడు కేసులు పెట్టేయడం, ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేయడం, పోలీసులను అడ్డపెట్టి మీరు ఈ మధ్యలో రిజిస్టర్ చేసిన కేసులు అన్నిటిపైన విచారణ జరగడానికి త్వరలోనే స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధురెడ్డి గారు ఆనాడు తెచ్చినటువంటి రోడ్లపైన కక్షగట్టి, గ్రామాలపైన కక్షగట్టి బీఆర్ఎస్ సర్పంచులు గెలిచినటువంటి ముఖ్యంగా మేడపల్లి, రాంపూర్, గొల్లపల్లి, ఆసరవెల్లి గ్రామాలతో పాటు నల్లబెల్లి మండలంలోని, దాంతోపాటు నర్సంపేట నియోజకవర్గంలోని అనేక గ్రామాలపైన కూడా కక్షగట్టి అనేక తండాలకు సంబంధించినటువంటి బీటీ రోడ్లను కూడా ఇలా రద్దుపరచడం లేదా పనులాపడం, చేస్తున్నటువంటి కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేయడం, వాళ్ళకు బిల్లులు రాకుండా చేయడం, తను మాత్రం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చినటువంటి కోట్లాది రూపాయల నిధులతోటి తన సొంత కన్స్ట్రక్షన్ కంపెనీకి టెండర్లు దక్కించుకున్నటువంటి పనులను మాత్రం తను కొనసాగించడం, ఇతరులు చేసేటువంటి పనులను ఇబ్బందులు పెట్టడం వంటి చిల్లర రాజకీయాలు కొడగడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధురెడ్డి గారి యొక్క వైఖరిని ఇలా ఖండించాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఈ 4 గ్రామాల ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిండు. గ్రామ పంచాయతీ ఎన్నికలు రేపనంగా మొబైల్ శంకుస్థాపన పెట్టి మొబైల్ మరి అప్పటికప్పుడే శంకుస్థాపన చేయడం, ఆ తర్వాత అక్కడి నుంచి ఎత్తుకపోయి శిలాఫలకను ఎత్తుకపోయి పక్క గ్రామాలు పెట్టడం, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాహనం పెట్టి ఒకటే రోజు 20 నుంచి 30 శంకుస్థాపనలు చేసిన మాధురెడ్డి గారు
ఇవాళ ఆ రోడ్లన్నీ ఎక్కడికి వేరేయో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ముఖం చూపెట్టలేని పరిస్థితిలో కేవలం పెద్ద రోడ్లకు మాత్రమే తన టెండర్ ఏజెన్సీలకు తన ఏజెన్సీకి టెండర్లు దక్కించుకొని పెద్ద రోడ్లు మాత్రమే తను పనులు చేస్తూ, అది కూడా నాణ్యత లేని పనులు చేస్తూ, క్వాలిటీ లేని పనులు చేస్తూ బిల్లులు తీసుకొచ్చుకొని కోట్ల రూపాయలు గడిస్తున్న మాధురెడ్డి గారు ఇలా గ్రామాలను కలుస్తాం. ఈ నియోజకవర్గంలో 2.5 సంవత్సరాలుగా రిజిస్టర్ అయినటువంటి ప్రతి కేసును సమీక్షించాలని చెప్పి మేము కోర్టు కూడా వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇక్కడి నుంచి మేడపల్లి రోడ్ ఏదైతే ఉందో నిజం కూడా చాలా బాధాకరం. మొన్న ఒక్క చినుకు పడితేనే ఇలా ఎక్కడికక్కడ ఆగిపోయి 10,000 జనాభాకి ఇవాళ కనెక్టివిటీ లేకుండా ఉన్నది. కాబట్టి మొద్దు నిద్ర వీడండి, ఇంకో 2 రోజులు చూస్తాం. లేకుంటే చందాలు వేసుకొని బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఇంటింటికి చందాలు వేసుకొని ఈ రోడ్డును రిపేర్ చేసుకొని మీకు సిగ్గచ్చే విధంగా చేస్తామని చెప్పుకుని ఈ సందర్భంగా నేను గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను. నాకు నెలకు 46,300 రూపాయల పెన్షన్ వస్తున్నది మాజీ ఎమ్మెల్యేగా మీ దయతో. అది ఒక నెల పెన్షన్ను ఈ రోడ్డు నిర్మాణం కోసం మొరం కోసం నేను తప్పకుండా ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ చందాలో భాగంగా నేను కూడా భాగస్వాములు అవుతానని చెప్పి నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రజలకు ఆటంకం కలుగుతుంది, ఎండాకాలం ఉంది ఇంకా. దయచేసి మీరు దీన్ని నిరసనను విరమించాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.